ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తన ఆత్మ కూడా ఇంకో శరీరాన్ని తీసుకుంటారు కదా. తన ముందు జన్మలో ఉన్న తర్వాత తరం వాళ్ళకి పితృదేవతలు ఇతనే అయినప్పుడు, ఇతను ఇంకో శరీరం తీసుకున్నప్పుడు, ఇతను గత జన్మలో ఉన్న తర్వాత తరం వాళ్ళు చేసినవి ఇతను ఎలా పొందుతారు? కొంచెం సైంటిఫిక్ ఆలోచిస్తే నిజమే కదా అనిపిస్తుంది. కానీ అదే సైంటిఫిక్ టెంపర్మెంట్ కొంచెం డీప్గా వెళ్ళి క్వాంటమ్ లెవెల్లో ఆలోచించగలిగితే ఋషులు చెప్పింది రైటే కదా అని అనిపిస్తుంది. చాలా వరకు సర్ఫేస్ లెవెల్లో ఆలోచించగలరు. సముద్రం పైకి అలలు చూపిస్తారు, కానీ సముద్రం లోపల నిశ్చలంగా ఉన్న నీరు ఉంటుంది. ఎన్నో కోట్ల జీవరాశులు ఉంటాయి. పైకి కనిపించే సముద్రం అలలను చూసి జీవాలు ఏమి లేవు, జీవరాశులు అందులో ఉండవు అని అనుకుంటే మనకు అలవాటు. ఇంకా క్వాంటమ్ లెవెల్లో ఆలోచిద్దాం. ఆత్మ జన్మలు మారే కొద్దీ తనతో ఉన్న కర్మను కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కర్మ అంటే మనసుతో చేసిన కర్మ. ఆ మనసు ప్రభావం ఎలా ఉంది, ఆ మనసు లో కాన్షియస్ లో ఉందా, హై కాన్షియస్ లో ఉందా, ఏ గేర్ లో ఉంది, ఎటువంటి సిస్టమ్ లో ఉంది, ఎటువంటి మానసిక స్థితిలో ఉంది, అది తనతో పాటు ఆత్మ ప్రకారం జన్మలుగా తీసుకోగలుగుతుంది. ఇప్పుడు మీరే ఉన్నారు, మీ గత జన్మలో ఉన్న తర్వాత తరం వాళ్ళు ఇప్పుడు ఎక్కడో పిండ ప్రదానం చేస్తున్నారు అనుకోండి, అది మీకు తెలియకపోవచ్చు. క్వాంటమ్ లెవెల్లో, సోల్ లెవెల్లో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది దాన్ని అన్కాన్షియస్ మైండ్ అంటారు. వాళ్ళు ఎక్కడో వాళ్ళ పితృదేవతలు చేసుకునేది వాళ్ళు వాళ్ళ డిఎన్ఏనే హెల్ప్ చేసుకుంటున్నారు. వాళ్ళ డిఎన్ఏలో ఉన్నారు, మీరు ఈ డిఎన్ఏకి వచ్చేసారు, ఈ జన్మ మారిపోయారు. వాళ్ళు అక్కడ హెల్ప్ చేసే కొద్దీ ఇక్కడ మీరు కొంతవరకు ప్రయోజనం పొందవచ్చు. అదే ఫ్రీక్వెన్సీలో ఉండగలిగితే ఇక్కడ ఆ ప్రయోజనం మీరు కూడా పొందాలి. ఇక్కడ ఉన్న మీ డిఎన్ఏ, మీ పితృదేవతలు మీరు సహాయం చేయాలి. అప్పుడు మీ గత జన్మలో ఉన్న తర్వాత తరంలో వాళ్ళ పితృదేవతలు చేసే కొద్దీ, ఇక్కడ ఈ జన్మలో ఉన్న మీరు మీ పితృదేవతలు చేసే కొద్దీ మీరు ఇక్కడ ప్రయోజనం ఎక్కువ పొందుతుంటారు. ఎందుకంటే సేమ్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది కాబట్టి. ఒకవేళ మనము పితృదేవతలు చేయకపోతే ఏమవుతుంది? మనం ఎక్కువగా మన మీటింగ్స్ లో కూడా చెప్తూ ఉంటాము, మా మెంటర్స్ కూడా చెప్తుంది, రూట్స్ డిసైడ్స్ ఫ్రూట్స్. మన రూట్స్ బట్టే ఏదైనా ఉంటుంది. చెట్టు యొక్క వేరును బట్టే దాని యొక్క ఫలితాలు ఉంటుంది. మన జీవితానికి, ఈ శరీరానికి రూట్స్ ఎవరంటే తల్లిదండ్రులు, వాళ్ళ పూర్వీకులు. రూట్స్ కి రెస్పెక్ట్ ఇవ్వలేకపోతే ఫ్రూట్స్ కి రెస్పెక్ట్ రాదు. మీరు రమ్మన్న రాదు, అసలు ఫ్రూట్స్ కూడా రావు. మన ఫ్రూట్స్ ఏవి అంటే మన జీవితంలో పొందే ఫలితాలు, ఏదైతే మన అచీవ్మెంట్ అంటున్నామో అది మన ఫ్రూట్స్ అన్నమాట. మనకు రూట్స్ ఏది? మన తల్లిదండ్రులు, వాళ్ళ పూర్వీకులు. మన గత జన్మలో ఉన్న వాళ్ళు ఎవరో మనకు తెలియకపోవచ్చు. వాళ్ళు గత జన్మలో కూడా మనకు పూర్వీకులు కొందరు ఉంటారు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు. కానీ ప్రస్తుతం మనకున్న యాన్సిస్టర్స్ మనము గ్రాటిట్యూడ్ తో ఉండడమే పితృదేవతలకి రుణం తెచ్చుకోవడం. మనం గ్రాటిట్యూడ్ తో ఉండగలగాలి. అందులో పితృరుణంలో గొప్ప రుణం ఏది అంటే, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని వద్దు అనుకోకుండా మిమ్మల్ని అన్నారు కాబట్టి మీరు కూడా వద్దు అనుకోకుండా ఇంకో జీవరాశికి జీవం ఇవ్వండి, ఇంకొకరికి కనండి, ఇంకొకరికి పిల్లలు పుట్టేట్టు చూసుకోండి, అది పితృరుణం తీరుతుంది అంటారు. ఆత్మ లెవెల్లో చూస్తే అది కరెక్ట్. క్వాంటమ్ లెవెల్లో ఆలోచించినా కూడా అది రైట్ అని అనిపిస్తుంది. కానీ ఫిజికల్ లెవెల్లో ఈ పాలిటిక్స్ మధ్య ఆలోచిస్తే మాత్రం మనం ఇంక్లూడ్ అయిపోతాం. అది రాంగ్ అనే మనం పర్సెప్షన్లోకి వస్తాం.